రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి 5 నెలలు దగ్గర అవుతా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వర్తించకుండా మోసం చేసి ప్రజల కళ్ళు కప్పాలని, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ప్రక్కదోమకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో పరిపాలన చేస్తున్న నేపథ్యంలో చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా దేవుడి మీద కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్వయాన దేవునికి ఇచ్చినటువంటి మహాప్రసాదమైనటువంటి లడ్డు మీద కూడా ఆయన మాట్లాడిన తీరు రాష్ట్రం కాదు ప్రపంచం అంతా చూసింది. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు చంద్రబాబు యొక్క డొల్లతనాన్ని, చంద్రబాబు యొక్క ఇన్వాల్వ్మెంట్ని, చంద్రబాబు చేసిన సిట్టుని కాదని ప్రత్యేకమైనటువంటి దర్యాప్తి బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పటం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనకు చెంపపెట్టుగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటివి అనేక అకృత్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గుట్టగాల్చి నెత్తిరేయాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తూ ఈ పాపాలు ఒడిగొడుతున్న చంద్రబాబుకి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చెంపపెట్టుగా భావిస్తూ ఉన్నాం. అంటే ఈ లడ్డు అనే అంశాన్ని యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత దానికి సుదీర్ఘమైన వివరణ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆ వివరణ ప్రకారమే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయటం జరిగింది. తొందరపడి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒకవైపు నువ్వు వెళ్ళి మీటింగ్ పెట్టు, దర్శనం చేసుకో, లేకపోతే మెట్లు గడుగు అని చెప్పాడు. తర్వాత తన ఆధీనంలో ఉండే ఆఫీసర్స్ తోటి ఒక సిట్ వేశాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటటువంటి సిట్ అనేది కుదరదు, వేయటానికి వీల్లేదు. ఇది చంద్రబాబు నాయుడికి చెంప చెల్లు అనిపించేటటువంటి ఒక అంశం. దాన్ని పట్టించుకోకపోతే మనం ఏం చేయలేం. కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు లాగి చెంపకై కొట్టినట్టుగా భావించాలి. సుప్రీంకోర్టు తన ఆధీనంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఒక సిట్టును ఏర్పాటు చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ సిట్ కాదు ఇది. దానికి సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ వీళ్ళందరూ కూడా అభిప్రాయపడింది ఏంటంటే స్వతంత్రంగా ఉండేటువంటి ఒక సిట్టుని, అంటే ఫుడ్ సేఫ్టీ అసోసియేషన్ తరఫున తీసుకున్నటువంటి ఒక మెంబరు, అదేవిధంగా సిబిఐ డైరెక్టర్ తను కూడా తన పర్యవేక్షణలో చేస్తూ ఒక సిట్టుని ఏర్పాటు చేయింది. ఈ సిట్టు మేము కూడా కోరుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు అసలు యానిమల్ ఫ్యాట్ లేనటువంటి అంశాన్ని వెనక్కి తిప్పి పెట్టినటువంటి లారీల్లో ఏ విధంగా లడ్డుల్లో కలిసిందని మీరు భావిస్తారు? కాబట్టి భక్తుల మనోభావాలతోటి వెంకటేశ్వర స్వామితోటి ఆటలాడుకునేవాడు ఎవడు కూడా ఇబ్బంది పడతాడు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులే, వాళ్ళు కూడా లడ్డు తింటారు. వాళ్ళు ప్రత్యేకంగా పూజలకు వస్తారు. ఆయన మహిమలు తెలుసు, ఆయన ఆలోచన తెలుసు, ఆయన ప్రార్థించేవాళ్ళు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు నమ్మలేదు. చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దయచేసి దేవుడితో రాజకీయాలు చేయొద్దన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి, మతాన్ని రాజకీయాల్లోకి లాగద్దని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నిన్న భువనేశ్వర్ గారు సుప్రీంకోర్టు జడ్జిలకి బుర్రలేనట్టుగా మాట్లాడింది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆవిడ మీద వేయాల్సిన అవసరం ఉంది, పురంధరేశ్వరి మీద. అంటే వదిన మరిది కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు అర్థం కాక ఒక పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనలు వినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం అక్కడ ఎలాంటి కల్తీలు జరగలేదు, కల్తీలు చేయడానికి మేము లేము, మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనే. కాబట్టి సుప్రీంకోర్టుని మేమే ఆశ్రయించాం, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ కాదు. సుప్రీంకోర్టు ఈరోజు ప్రతిపక్షం ఏం చెప్పిందో, వాళ్ళు సుబ్బారెడ్డి ఏది కావాలనుకున్నాడో, సుబ్రహ్మణ్య స్వామి ఏది కావాలనుకున్నాడో, సొలిసిటర్ జనరల్ ఏది కావాలనుకున్నాడో అలాంటి సిట్టే రావడం జరిగింది. సిబిఐ అండ్ సిట్ అంటే నార్మల్గా ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. అయితే సిబిఐ పోయి ఎక్కడో వంత పడితే ఇక్కడ సిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే సిట్టు దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిట్టు మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి ఈవో కరెక్ట్గా చెప్పాడు. ఈవో శ్యామలరావు కరెక్ట్, అంటే తను పెట్టినటువంటి ఈవో, చంద్రబాబు నాయుడు పెట్టిన ఈవో కరెక్ట్గా చెప్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడాడు అలవాటు ప్రకారం. అది దేవుడితో ఆడుతున్న అన్ని అతను మర్చిపోయినట్టున్నాడు.
చాలా కాలం ప్రకారం ఆయన దేవుడిని కొలిసేవాడు కాదు. ఇటీవల దెబ్బలు తగిలి ఏదో దేవుడు అనుకొని మొక్కుతున్నాడు, కానీ అతను జనరల్గా ఎవరిని అడిగినా సీనియర్ రాజకీయ నాయకులు చెప్తారు అతను నాస్తికుడని. చాలా సంతోషం. కూటమి కుటిల రాజకీయానికి చెంపపెట్టులాగా ఇవాళ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించడం చేతగాక ఎర్రబుక్కు పేరుతో ఎర్రి పరిపాలన చేస్తూ ఎర్రెర్రి కార్యక్రమాలు చేస్తూ ఉంది. చిట్ట చివరికి ఆ దేవదేవుణ్ణి కూడా వదలకుండా వారి ప్రసాదానికి సంబంధించి ఒక నీచమైన వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద చెంపపెట్టు లాంటి ఈ వార్త నిజంగా కూడా చాలామందికి సంతోషాన్ని కలిగించేటటువంటి వార్త. ఒకవైపున సీఎం లడ్డు మీద ఈ తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఇంకొక వైపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సనాతన ధర్మం అంటే ఏమో తెలియకుండా సనాతన ధర్మ పరిరక్షకుడిగా కొత్త వేషధారణతో ఈ రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి కుటిల రాజకీయానికి చెంపపెట్టులాగా ఇవాళ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది. సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్లో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరిని తీసుకోవాలని ఏదైతే చెప్పిందో, పారదర్శకంగా పార్టీలకి అతీతంగా మంచి చేసే వాళ్ళని మాత్రమే, దేవుడి మీద భయం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే దానిలో తీసుకోవాలి. నాస్తికుల్ని, ఈ నాటకాలు ఆడేటటువంటి వాళ్ళని మళ్ళీ రాష్ట్రంలో సభ్యులుగా కానీ పెడితే మళ్ళీ ప్రజలకి నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. జరగనటువంటి తప్పు జరిగిందని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసేటటువంటి వాళ్ళకి ఈ రిపోర్ట్లు మార్చడం పెద్ద విషయమా? ఎప్పుడైతే ఎన్డీడీబీ అనేటటువంటి వ్యవస్థ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇది ఎందుకు ట్రయల్ చేయడానికి పనికిరాదు, కోర్టుకు పనికిరాదు, ఇది మీడియాలో మాట్లాడడానికి పనికిరాదు, ఈ శాంపిల్ మేము తీసుకోలేదు, మాకెవరో ఇస్తే ఆ శాంపిల్ని మాత్రమే పరీక్షించాము, దీనిలో రకరకాల కల్తీలు ఉన్నాయని చెప్పారు అంటే ఏ కల్తీ కలిపి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారో అది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనిలో జొరబడకుండా సిట్టింగ్ జడ్జిని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి సిట్ ద్వారా దర్యాప్తు చేస్తే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీచానికైనా దిగజారుతారని మరొకసారి ఈ వ్యాఖ్యల ద్వారా వారు నిరూపించుకున్నారు. చేసేది చేతగాదు, చేతగానటువంటి వ్యక్తులు తప్పుడు ప్రచారం తప్ప ఇంకేం చేస్తారు? తప్పుడు ప్రచారంతో 6 హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిజంగా 30 రోజులకే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ 100 రోజుల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు కానీ ఎలక్షన్ జరిగితే 3 సీట్లు కూడా రావనేటటువంటి పరిస్థితిలోకి కూటమి నెట్టబడింది అంటే వీళ్ళ కుటిల రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా దీన్ని ప్రచారం చేయాలి. సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కూడా ఈ తప్పుని, వారు చేస్తున్నటువంటి తప్పుని ప్రజలకు తెలిసేటటువంటి విధంగా దాన్ని కూడా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నా. నిజంగా సుప్రీంకోర్టు దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి. 150 కోట్ల హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి రాజకీయాలకి అతీతంగా ఈ యొక్క ఎంక్వైరీ జరగాలి, నిజాన్ని నిగ్గుదేల్చాలి. ఏఆర్ డైరీ అనేటటువంటి డైరీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క బొట్టు కూడా నెయ్యిని సప్లై చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దేటటువంటి ప్రయత్నం చేయడానికి సిగ్గుందా? మీకు బుద్ధుందా? అసలు ఎక్కడైనా కానీ ఒక్క బొట్టు నెయ్యిని మా ప్రభుత్వంలో ఆ కంపెనీ ఇచ్చిందా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ఈవో వచ్చిన తర్వాత, మీ పర్యవేక్షణలో వచ్చినటువంటి నెయ్యిని ఒకవేళ కల్తీ జరిగితే అది మీ తప్పు కాదా? మీ తప్పుని ప్రజలకి తప్పుగా ప్రమోట్ చేసినటువంటి వీరందరికీ శిక్ష పడేలాగా కూడా సుప్రీంకోర్టు చర్యలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నా.